మీ అందరికి వందనాలు. వందనాలు చెప్పండి లవ్లీ పాస్టర్ గారికి. యేసయ్య లవ్లీని కోరుకున్నాడంట. 2015లో లవ్లీకి బాగానప్పుడు 21 రోజులు లవ్లీ హాస్పిటల్లో ఉంది. మీ అందరికి తెలుసు ఆ సాక్ష్యం, మీ అందరికి తెలుసు. సో యేసయ్య చనిపోతాను అనుకున్న లవ్లీని యేసయ్య బ్రతికించాడు. లవ్లీ బతికితే నీ సేవ చేస్తాను అనుకుందంట. చెప్పు. మాట్లాడటం రాదు. చిన్న బైబిల్ ఇవ్వడు, అది పట్టుకోలేదు, అది ఇంకా జారిపోయింది. మ్యామ్ నడవలేను, మాట్లాడలేను అనుకుందంట. బలిపీఠం దగ్గర ప్రార్థన చేసింది. యేసయ్యని రోజు అడిగిందంట, నేనేం చేయాలి నీ కోసం, నేను ఎట్లా చేయాలి అని. చాలా రోజులు చేసిందంట ప్రార్థన లవ్లీ. ఏసే వాటేసుకున్నాడు. ఏసే లవ్లీని హత్తుకున్నాడు, ఆలోచన ఇచ్చాడు కరపత్రాల పరిచర్కి. డాడీకి చెప్తే డాడీ కరపత్రాలు వేయించి, డాడీ మమ్మీ వీల్ చైర్లో వెళ్ళి అందరిని తీసుకొని, టీంని సంఘంలో ఉన్న బిడ్డలందరిని తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరి చేత కరపత్రాల పరిచర్య. అబ్రామ్ అన్న లీడర్, టీం లీడర్ అబ్రామ్ అన్నని తీసుకొని వెళ్ళి, చాలా ఆశ ఉండేది లవ్లీకి యేసయ్య పని చేయాలని. అందరు చేస్తున్నారు, నేను కూడా చేయాలి అని. మీరేం చేస్తున్నారో అని అడుగుతుంది లవ్లీ కదా. సారీ, వాళ్ళందరూ చేస్తున్నారు, నేను కూడా చేయాలి. నా టీం అంతా కలిసి వీల్ చైర్లో ఆటోల్లో వెళ్ళి అందరికి కరపత్రాలు పంచేది లవ్లీ. అయితే పాత గుంటూరులో కొంతమంది ఎందుకు వచ్చారు మీరు అని ఆటో చుట్టూ చేరి కొట్టారు, పాంప్లెట్లు లాగేసుకున్నారు, గట్టిగా చేతులు పట్టేసుకొని లాగేశారు. లవ్లీకి చాలా భయం వేసింది. మళ్ళీ వచ్చి ప్రార్థన చేసింది బలంగా, ఏంటి ప్రభా ఇలా జరిగిందని. డాడీ వాళ్ళు అన్నారు, ఇంకొద్దులే పరిచర్కి అన్నారు.
మా అమ్మాయి ఉపవాసం ఉండి నీరసంగా ఉంది. నేను పరిచర్య ఆగను, చచ్చిపోయినా యేసయ్య సేవ చేస్తానని చెప్పింది. దేవుడు అద్భుతంగా మరి తక్కలపాడులో కూడా టిట్కో ఇల్లు, కొత్తగా కట్టిన ఇల్లు, అక్కడ పాంప్లెట్లు పంచడానికి వెళ్తే వచ్చారంట వాళ్ళు కూడా ఇక్కడికి. అడవి తక్కలపాడు లవ్లీ సంఘస్థులు వచ్చారు ఇక్కడికి. అక్కడ కరపత్రాలు పంచుతా ఇక్కడ పరిచర్య చేయటానికి వెసులుబాటు ఉందని అక్కడ చిన్నగా ఆరాధన జరుపుతూ ఉన్నారు కొద్ది మందితో. రోజు రోజుకి సంఖ్య పెరుగుతూ ఉంది. దేవుడు అక్కడ బలంగా ఆరాధన జరిగిస్తూ ఉన్నాడు. మందిరం కట్టబడాలని ప్రార్థన చేయండి. అబ్రామ్ పాస్టర్ గారు, హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షులు అబ్రామ్ పాస్టర్ గారికి చెప్పినప్పుడు చాలా సంతోషించారు లవ్లీని బట్టి. లవ్లీకి ఫోన్ కొనిచ్చారంట అబ్రామ్ గారు, ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. ఈరోజు రాలేదు అబ్రామ్ గారు, వస్తా అన్నారు కానీ మళ్ళీ కుదరక రాలేదు. రేపు వస్తా అన్నారు ఇంటికి. మీ అందరికి వందనాలు. సంఘం కట్టబడాలని మీ అందరు ప్రార్థన చేయండి. లవ్లీ పాస్టర్ గారు ఇంకా అద్భుతంగా దేవుని సేవలో వాడబడాలని.